అనంతపురం టౌన్లో సోదరుడు 39 డివిజన్లో సోదరుడు చేపలహరి ఆధ్వర్యంలో ఇఫ్తారు విందు మా ముస్లిం సోదరులకు ఏర్పాటు చేయడం జరిగింది. రంజాన్ మాసం పవిత్ర మాసం. ముస్లిం సోదరులందరూ 5 సార్లు నమాజ్ చేస్తూ ఈ నెల రోజులు కఠోర దీక్ష చేస్తారు. ముఖ్యంగా మా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీలు చాలా ఎక్కువగా ఉన్నారు. దాదాపు 120 మసీదులు ఉన్నాయి. 120 మసీదులకు కానీ మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు మౌలిక వస్తువులు అయితే ఏమి, అలాగే గత 5 ఏళ్లలో ఎక్కడైతే మసీదులు ఇవన్నీ దెబ్బతిన్నాయంటే ఎక్కడే కానీ ₹1 ఇచ్చిన దాఖలాలు లేవు. గత 5 ఏళ్ళ మసీదులకు అయితే ఏమి, అలాగే మసీదుల మరమ్మతులకు అయితే ఏమి, ఇమాములకైతే ఏమి, మౌజాములకైతే ఏమి ₹1 ఇచ్చిన దాఖలాలు. కానీ మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇమాం మౌజీములకు దాదాపు ₹90 కోట్ల పెండింగ్ ఉంటే 90 కోట్ల రూపాయలు కానీ ఇమాం మౌజీములకి ఇవ్వడం జరిగింది. అలాగే మేము 2014 నుంచి 19 వరకు రంజాన్ తోఫా ఇవ్వడం జరిగింది. అంటే ప్రతి సంవత్సరం రంజాన్ మోసంలో రంజాన్ పండుగ కానుక రంజాన్ తోఫా ఇవ్వడం జరిగింది. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు వస్తానే మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన పథకం రంజాన్ తోఫా రద్దు చేయడం జరిగింది. కనీసం 5 ఏళ్లలో ఒక్కసారిగా ఇవ్వలేదు. అంటే ముస్లిం మైనార్టీల్ని పట్టించుకోలేదు అసలు. కానీ మళ్ళా 2024లో మళ్ళీ మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లిం మైనార్టీలకి అనేకమైనటువంటి సౌకర్యాలు కలగజేయడం జరిగింది. ముఖ్యంగా దుల్హన్ పథకం మళ్ళా పునరుద్ధరిస్తున్నాం. అలాగే హజ్ యాత్రకు పోయే వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం. విదేశీ విద్య కానీ చేయించడం జరుగుతూ ఉంది. అలాగే ఇమాం మౌజూములకు ఏవైతే గతంలో పెండింగ్ ఉన్నాయి బకాయిలు అవి ఇవ్వడం జరిగింది. అలాగే అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీలకి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగింది. ముఖ్యంగా మసీదులకి వసతులు కల్పించడం అయితే ఏమి, అలాగే జామా మసీద్కి దాదాపు ₹1 డెవలప్మెంట్ చేయడం జరిగింది. కాంపౌండ్ వాల్ అయితే ఏమి, అక్కడ లైటింగ్ అయితే ఏమి, ఇవన్నీ అంటే గతంలో ఏ ప్రభుత్వము గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేయనంత గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అసలు పట్టించుకోలేదు. మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు అర్బన్ నియోజకవర్గంలో కానీ ముస్లిం మైనార్టీలు అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ గారికి. దానిలో భాగంగానే సౌదీలో ఒక డ్రైవర్ ఇరుక్కుంటే మా యువ నాయకుడు నారా లోకేష్ గారు తన సొంత ఖర్చులతో సౌదీ నుంచి అనంతపూర్ పిలిపించడం జరిగింది. మొన్న దాదాపు ₹12 లక్షల ఒక అమ్మాయికి ఇక్కడ అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో హెల్ప్ చేయడం జరిగింది. అదే కాకుండా సౌదీలో ఉండే డ్రైవర్కి CMRF కింద దాదాపు ₹5 లక్షల ఇప్పించడం జరిగింది. అంటే ఇలాంటి అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మా యువ నాయకుడు నారా లోకేష్ గారు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా CMRF గతంలో ఎప్పుడు రానంత ఇదిగా ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో జరుగుతుంది. దాదాపు 50% పైగా ముస్లిం మైనారిటీలకు సంబంధించిన CMRF ఉన్నాయి ఇప్పటి వరకు. ఏ రోజు చెక్కులు వచ్చినా కానీ దాదాపు 50%, 60% పైగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ముస్లిం మైనారిటీ సోదరులు అంటే అంత కమిట్మెంట్ ఉంది మాకు ముస్లిం మైనారిటీ సోదరులు అంటే. కానీ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడే కానీ ఏమీ చేయలేదు. అలాగే ఇక్కడ ఉండే లోకల్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు ఆయన కానీ ముస్లిం పట్టించుకుని దాఖలాలేదు. కానీ ఈరోజు అనేకమైన మేము ఇవి చేసామని చెప్పేసి కళ్ళబొల్లి మాట్లాడడం జరుగుతోంది వైఎస్ఆర్సీపీ నాయకులు. కానీ మా తెలుగుదేశం ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ గారు ముస్లింల పక్షపాతి, ముస్లింకి అనుకూలంగా ఉంటారని చెప్పేసి తెలియజేస్తాను.